everyone. Welcome to Brainwaves and Banter. This episode is special because today I'm introducing my sister Pranita Lolla, and we both will be doing today's episode. Hi Pranita. Pranita అంటే చాలా కొత్తగా ఉంది. First, I felt I don't need any introduction because people know me as Lakshmi Lola's sister. Oh, okay. But here I ఇది am. నాకు బోస్టన్ సెషన్ వద్దు. I had roasting అనుకున్నా boasting. Oh my god. So yeah, so we address Pranita as Kuttu at home. So when I say Kuttu in this conversation, it's me referring to her. So yeah. So Chappu Pranita, so tell something about yourself, introduce yourself in 2 sentences. Okay, hi, I am Pranita Lolla, Lakshmi Lola's sister. So first thing, when Prasanna, that's how I call her. That's what I call her. When she asked me to do this podcast, I was excited because I thought I'll have a chance to roast her. But because she can't roast back here, that's probably the reason but I agree to it. But hope this is going to be fun. Yes. So first, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Today is Sankranti and I'm very excited. Sankranti, I think growing up was a very huge festival for us because నాకు personally నాకు అమ్మమ్మ చెప్పే స్టోరీస్ అన్నీ గుర్తు అనమాట. అండ్ 3 days ఫెస్టివల్ కదా, సో స్కూల్ హాలిడేస్, క్రిస్మస్కి ఎక్కువ హాలిడేస్ వచ్చేవి అండ్ దెన్ అగైన్ ఐ థింక్ సంక్రాంతికి 3 days వచ్చేవి. సారీ, మన సంక్రాంతికి 15 days ఇచ్చే వాళ్ళ అని, కానీ మన స్కూల్లో క్రిస్మస్ కి ఎక్కువ డేస్ ఇచ్చేవాళ్ళు అని. క్రిస్మస్ సో నువ్వు చెప్పు ప్రయత్నం, నీకు సంక్రాంతి అంటే ఫస్ట్ టైం గుర్తొస్తుంది? ఫస్ట్ ఆబ్వియస్లీ బొమ్మలు. ద ఓన్లీ థింగ్ అంటే ఇప్పుడు చిన్నప్పుడు చాలా గుర్తొచ్చేవి, బట్ ఇప్పుడు రైట్ నౌ ఇఫ్ యూ రిమెంబర్ వి బోత్ హ్యావ్ అ పిక్చర్. బొమ్మలు ఇటు సైడ్ అటు సైడ్ సేమ్ డ్రెస్ వేసుకొని నుంచోని. That is the first thought I got. But apart from it, obviously భోగి పళ్ళు and stuff. భోగి పళ్ళు అది దిష్టి తీసి భోగి పళ్ళు వేస్తారు కదా, అది బై మిస్టేక్ తింటే మమ్మీ ఏ తినద్దు ఆకు, లైక్ అంటే దిష్టి అది తినేది కాదు అని చెప్పేది. But it was I am not a sweet person, as you know, so it was not sweets, but I was excited for the festival in itself. మనం నార్మల్గా రెడీ అయ్యి ఇట్లా మొత్తం ఆ రోజు పొద్దున ఇది చేసి బొమ్మలు ఇక్కడ అదే బొమ్మలు పెట్టడం కూడా, బికాస్ వీ యూస్ టు స్టార్ట్ అట్లీస్ట్ అది ఒక 1 week బిఫోర్ ద ఫెస్టివల్. ఆ బొమ్మలు పెట్టే అంటే ఇట్లా అట్లీస్ట్ 1 week బిఫోర్ ద ఫెస్టివల్ విల్ స్టార్ట్ ఆర్గనైజింగ్ స్టఫ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. సో దట్ వాజ్ మోస్ట్ ఫన్. వాట్ అబౌట్ యూ? నాకు ఐ రిమెంబర్ మనకి సంక్రాంతి స్టార్ట్ అవుతోంది అంటే అమ్మమ్మ ఒక 10 days to 1 week ముందు ఫుల్ ఎలా అంటే పిండి వంటలు ఇవన్నీ చాలా చేసేది, గుర్తుందా? లైక్ అది వీ యూస్ టు లైక్ సేవ్ ఇట్ ఫర్ లైక్ 6 months, ఫాలోయింగ్ 6 months. పెద్ద పెద్ద ఇట్లా గిన్నెల్లో షీ యూస్ టు డూ గవ్వలు, దాని తర్వాత కారపూస ఇవన్నీ చేసేది అండ్ చెక్కలు ఇవన్నీ చేసేది. సో ఐ థింక్ నాకు ఇట్స్ ఫస్ట్ సంక్రాంతి స్టార్ట్స్ ఆఫ్ విత్ పిండి వంటలు. అండ్ నువ్వు చెప్పినట్టు బొమ్మలు నాకు ఎక్కువ ఎందుకు గుర్తొస్తాయి అంటే మమ్మీ ఒక 4-5 days నుంచి ఇంకా బొమ్మలు తీయాలి అని లైక్ పైన మనం పెట్టుకునే దగ్గర నుంచి అంతా తీపిచ్చేది. అండ్ నువ్వు చెప్పినట్టు నాకు ఫోటో కూడా గుర్తొస్తుంది, మన ఇద్దరం మ్యాచింగ్ డ్రెస్సెస్, ఇటొక సైడ్ అటొక సైడ్ బొమ్మల పక్కన నుంచొని ఫొటోస్ ఉంటాయి. సో అది గుర్తొస్తుంది. ఐ థింక్ బొమ్మలు మనం పెట్టడం కూడా ఎలా పెట్టేవాళ్ళం అంటే స్టెప్స్ ఇట్లా ఆర్గనైజ్ చేసి నీట్ గా అన్ని బొమ్మలు పెట్టేవాళ్ళు. అంటే హార్సెస్, ఇక్కడ ఒక హార్స్ అక్కడ ఒక హార్స్, లైక్ ఇఫ్ యూ హ్యావ్ 2 of them, ఒక పేరు ఉంటే ఇటు సైడ్ అన్నట్టు. అండ్ ఐ థింక్ నాకు భోగిపళ్ళు కూడా మనది ఎండ్ అయిపోయింది ఈవెన్చువల్లీ. లైక్ మన కజిన్స్ వాళ్ళ భోగిపళ్ళు టైంలో ఇంకా మనం కూర్చోబెట్టే వాళ్ళు, మళ్ళీ గుర్తుందా? పిల్లలు తక్కువ అయిపోయారు పెద్దవాళ్ళు. సో మనని కూర్చోబెట్టేవాళ్ళు. ఐ థింక్ నాకు అదొకటి బాగా గుర్తొస్తుంది. అండ్ ఐ థింక్ ఈసారి నువ్వేం చేస్తున్నావు సంక్రాంతికి? సో నాకు ఎట్లైనా ఆఫీస్ ఉంటుంది, సో ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ అండ్ బికాస్ ఐమ్ స్టేయింగ్ అలోన్ టూ. సో లైక్ ఫర్ మీ సెలబ్రేషన్ ఇస్ జస్ట్ హ్యావింగ్ దట్ మీల్, ప్రాపర్ ఫెస్టివ్ మీల్. సో ఇట్లా పులిహోర, గారెలు, ఐమ్ నాట్ అగైన్ నో స్వీట్స్, పులిహోర, గారెలు ఇట్లా అన్ని. ఇట్ ప్రాబబ్లీ జస్ట్
praying for 2 or 5 minutes and then just rushing to the office. Probably it. But this time planning to go to a temple at least. Sorry, this Okay. is the only Vibe. time I can Yeah. go and atla annattu. But yeah, but at least our time holds a special place. Now I can't do the things which we did earlier. But yeah. యా సో ఈసారి నేను ఏం చేశానంటే బొమ్మలు పెట్టాను యాక్చువల్లీ బికాస్ నాకు సడన్గా లైక్ లాస్ట్ ఫ్యూ డేస్లో అనిపించింది లైక్ ద వే వీ యూస్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ మర్చిపోతున్నాము అనిపించింది. ఎలా అంటే ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అని మర్చిపోతున్నాం అనిపించింది. సో ఐ థింక్ నేను ఈసారి అందుకనే ఒక బొమ్మలు పెట్టాను లైక్ చిన్న క్యూట్ 3 స్టెప్. బట్ అలా బొమ్మలు పెట్టాను. అండ్ ఐ థింక్ గుర్తుందా నీకు లైక్ అమ్మమ్మ సంక్రాంతి టైంలో పర్వాన్నం అన్న పర్వాన్నం ఆర్ చక్కెర పొంగలి చాలా కామన్గా చేసేది. సో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ చక్కెర పొంగలి. ఓకే, ఫన్ ఫ్యాక్ట్, బట్ నో వన్ నోస్ వాట్ అన్నపర్వాణం ఈజ్. అసలు సేమియాతో చేస్తారు, మీరు పాయసం అన్నంతో చేస్తారా అని ఇట్లా చాలా మంది అడుగుతారు. బట్ I think it's just like jaggery and rice cooked in milk together. But yeah, and నీకు ఇంకో విషయం తెలుసా, సంక్రాంతి యూజువలీ లైక్ వేరే ఫెస్టివల్స్ అన్నిటికీ లైక్ గాడ్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది కదా, లైక్ రామ్ ఇస్ ఫర్ దివాలి అండ్ అలా డిఫరెంట్ లైక్ అయోధ్యకి వెనక్కి వచ్చినప్పుడు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ ఆల్ అని, దుర్గా మాత ఇస్ ఫర్ దసరా అండ్ ఆల్. బట్ సంక్రాంతికి నేను ఇందాక చదువుతుండే లైక్ వాట్ ఇస్ సంక్రాంతి ఇన్ జనరల్ అని. సో వాట్ ఐవ్ learned is Sankranti is like end of winter and start of summer and long days anta. And it's also harvest season. So if you remember, we get sugar canes and kotta biyam vastundi ani anevallu mana chinnappudu gurtunda Sankrantiki. So I think that's what is Sankranti. So it's the year of new beginnings and new harvest and things like that anta. I think that's what I remember too. నేను చిన్నప్పుడు ఎప్పుడో మమ్మీని అసలు సంక్రాంతి అంటే ఏంటి, వై డు వి సెలబ్రేట్ ఇట్ అంటే, ఇట్స్ బేసికలీ అప్పుడు పంటలు పండి అంటే అప్పుడు ఇట్లా ఏదో అట్లా వస్తుంది అంటే, ఇట్స్ ప్రాబ్లీ వెన్ ద సీజన్ స్టార్ట్స్. సో దట్స్ హౌ. సో నీకు అమ్మమ్మ చెప్పే స్టోరీస్ లో సంక్రాంతి రిలేటెడ్ ఏం గుర్తున్నాయి? అమ్మమ్మ చెప్పే స్టోరీస్ అంటే ప్రాబబ్లీ మనం ముగ్గు వేస్తుంటే ఇట్లా ఫస్ట్లీ ఆ ముగ్గు ఇది అదేవో కాంపిటీషన్స్ కూడా అవుతున్నాయి అపార్ట్మెంట్స్ లో, రంగోలీ. I think you even participated. మనం ఉన్న ఒక అపార్ట్మెంట్ లో పార్టిసిపేట్ చేసాను. సో ఆ గొబ్బెమ్మలు పెట్టి ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ లో అంత దొరకదు కదా, అది ఇంటికి వస్తుంటే తొక్కకు అని చెప్పి ఇది అని చెప్పి. కానీ మనము అమ్మమ్మ వాళ్ళ ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు ఉన్న దాంట్లో దట్ వాజ్ యాక్చువల్లీ ద మోస్ట్ ఫన్ పార్ట్, బికాస్ అప్పుడు ఆవులు వాళ్ళ అవన్నీ అంటే ఇట్లా రోడ్ పైన తిరుగుతున్న వాళ్ళు అపార్ట్మెంట్స్ లోనే తెలియదు అది బేసిక్ గా. సో అప్పుడు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి అట్లా బియ్యము ఏదో, దట్ ఈస్ వెన్ ఐ లెర్న్డ్ ఓహో పీపుల్ యాక్చువల్లీ డూ దిస్ ఆర్ ఇది అన్నట్టు. సో I think that I only remember like ఇప్పుడు ద టాప్ ఆఫ్ మై హెడ్ ద ఓన్లీ థింగ్ ఐ రిమెంబర్ ఇస్ ఇట్లా ఆవుల్ని తీసుకొని వచ్చి ఇట్లా బయట వాళ్ళు వచ్చారు ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టు ఇట్లా. దట్ ఈస్ వాట్ ఐ రిమెంబర్. నాకు కూడా సేమ్ లైక్ మనం చిన్నప్పుడు గుర్తుందా అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు 3 days లైక్ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సో ఆ 3 daysకి 3 different ముగ్గులు వేస్తుండే గుర్తుందా మనము అండ్ మన నేబర్స్. ముందు రోజు రాత్రి లైక్ వీ యూస్ టు క్లీన్ అప్ విత్ వాటర్, బ్రష్ ఇట్ ఆఫ్, అండ్ దాని తర్వాత లైక్ డిఫరెంట్ ముగ్గులు ఫర్ ఆల్ 3 days. లైక్ ఎవ్రీ డే వీ యూస్ టు చేంజ్ ద ముగ్గు. భోగికి ఏమో దట్ పాట్ విత్ ఇది అండ్ షుగర్ కేన్. సో యూస్ టు డూ ఆల్ ఆఫ్ దట్. ఐ స్టిల్ రిమెంబర్ దట్. నాకు ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొస్తుంది. ఐ యూస్ టు బి లైక్ మన ఇంటి ముందు వాళ్ళు ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాను, మనకి ఇంకా ఎవరిది పెద్ద ముగ్గు ఉంటుంది అని కాంపిటీషన్ ఉండేది. we used to like end up doing ఇద్దరిది లైక్ కలర్ అయిపోయడం లేకపోతే వాళ్ళది ఫిల్ చేయడం. eventually used to do it big, basically ఇద్దరికి అట్లా వచ్చేటట్టు. అండ్ దెన్ నిన్న వచ్చి అడిగేది మమ్మీ ప్లీజ్ కలర్ అంటే మమ్మీ అవుట్లైన్ మొత్తం చేసేది, జస్ట్ ఫిల్ ద కలర్స్ అన్నట్టు. యాక్చువల్లీ మమ్మీకి కలర్ అలవాటు లేకుండే ముగ్గులో, రిమెంబర్ చాక్ పీస్ తో వేసేది. బట్ దెన్ మనం చూసి లైక్ అందరూ కలర్స్ వేస్తున్నారు, వై ఆర్ వి నాట్ డూయింగ్ ఇట్ అంటే మమ్మీ వాజ్ లైక్ నాకు చాలా పేషెన్స్ ఎక్కువ కావాలి, మీకు ఓపికంటే మీరు కలర్ వేయండి అనేది. సో వీ యూస్ టు లైక్ వీ వాంటెడ్ కదా ఏదో ఒకటి లైక్ అందరూ వేస్తున్నారు కలర్, సో మనం వేసే వాళ్ళం కూర్చొని కలర్ అని. ఇంకేం గుర్తు వస్తుంది నీకు సంక్రాంతి అంటే? భోగి పళ్ళు అండ్ తర్వాత
న్యూ ఫుడ్ లో నీకు క్లోత్స్ ఏమి ఇష్టం? ఆబ్వియస్లీ. ఓ న్యూ క్లోత్స్. ఫుడ్ లో చింతపండు పులిహోర. I know pulhora is your favorite and you're not into sweets. ఏంటో నేను ఎవరితో మాట్లాడినా కూడా no one is into desserts. I'm the only one who is into desserts. No dessert. But then I think పులిహోర అండ్ మమ్మీ ఇట్లా ఫ్రెష్ గా గారెలు వేసి బయటకు తీసుకొచ్చి చూడు హాల్ అందరం Direct గా. క్రిస్పీగా ఉంటుంది అండ్ లోపల సాఫ్ట్ గా ఉంటుంది. అది ఇంకా అల్లం పచ్చడి. లైక్ ఐ స్టార్ట్ Oh, బికాస్ yeah. ముందు వి ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఇట్ అట్లీస్ట్ ఫెస్టివల్స్ కి. నవ్ ఐ క్రేవ్ ఇట్. లైక్ పైన నాకు మనకు కుక్ చేసి కొంచెం అట్లా రాదు కదా, సో ఆ క్రిస్పీ పార్ట్ అండ్ దెన్ ప్రాబబ్లీ దోస్ టూ. కానీ మమ్మీ స్వీట్స్ ఏం చేసేది? అన్నపర్వణం, పాయసం ఇవన్నీ. సజ్జపాలని చేసేది గుర్తుందా? I love Like it. she used to do that rava kesari thing stuffed inside a puri kind of thing and దాన్ని I think the only adjust sweet I like is సజ్జప్పాలు. really నాకు కూడా చాలా ఇష్టం అది. Oh my అసలు god. మమ్మీని కొన్నిసార్లు చేయొచ్చు కదా అని ఆ కేసరి తీసుకొని పరిగెత్తుకొని బయటకు వెళ్తే తినేదాన్ని. కేసర్ నార్మల్ తినాం కానీ ఆ స్టఫింగ్ లో అలా ఉంది అంటే we used to eat. దట్ ఈస్ మై ఫేవరెట్. అవును, అసలు కీసర్ మర్చిపోయా యాక్చువల్లీ. నీకు గుర్తుందా అమ్మమ్మ చెప్పే స్టోరీస్ లో? నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొకటి గుర్తొచ్చింది. అమ్మమ్మ వాళ్ళది లైక్ ఊరు, లైక్ ప్రాపర్ ఊరు టైప్ కదా, లైక్ విలేజ్ టైప్ కదా. సో తన అమ్మమ్మ ఏం చెప్పేదంటే షీ యూస్ టు డైరెక్ట్ డూ ఫుల్ మొత్తం గుమ్మం ముందు మొత్తం ఇట్లా అలికి లైక్ వాటర్తో క్లీన్ చేసి మొత్తం అది చేసి ముగ్గు వేసి గొబ్బెమ్మలు తర్వాత మనం గుర్తుందా మనం కూడా చేసేవాళ్ళం లైక్ ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసేవాళ్ళం ముగ్గుని. లైక్ ఇఫ్ యూ షార్ట్ ఆఫ్ కలర్ we used to do it with flowers. మమ్మీ చేసేది. It is- దట్స్ వాట్ షీ టోల్డ్ రైట్. కలర్స్ తో చేయలేదు కానీ ప్రాబబ్లీ ఏదో కలుపుతుంది. బట్ దెన్ ఇట్లా మొత్తం ఫ్లవర్స్ తో దాన్ని ఇట్లా చేస్తుంది. ఫ్లవర్స్ తో. అండ్ అమ్మమ్మ ఇంకోటి ఏం చెప్పేది అంటే పొద్దున్నే హరిదాసు ఒక ఆవుని తీసుకొని వచ్చేవాళ్ళు అండ్ దే యూస్ టు లైక్ ఫుల్ సింగ్ పాటలు ఇవన్నీ. అండ్ హరిదాస్ వస్తే పక్కా మిస్ అవ్వకుండా ఏదో ఒకటి ఇవ్వాలి. సో షీ యూస్ టు గివ్ నువ్వు చెప్పినట్టు లైక్ షీ యూస్ టు గివ్ బియ్యం. అండ్ యూ ఆల్సో రిమెంబర్ మనం ఇది వినడమే కాదు వీ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఇన్ హైదరాబాద్ అమ్మమ్మ వాళ్ళ దగ్గర. లైక్ గుర్తుందా ఆ కాలనీలో ఆ రోడ్ లో వచ్చేవాళ్ళు లైక్ యాక్చువల్లీ వచ్చేవాళ్ళు పొద్దున్నే హరిదాస్. అపార్ట్మెంట్స్ లో తెలియదు. అదే మనకి మొన్నట్టు అంటే అట్లీస్ట్ రీసెంట్ టైమ్స్ వెన్ వీ గ్రూ అప్ అండ్ ఇవన్నీ అవుతుంటే ఓకే వి అండర్స్టూడ్ ఇట్. కానీ నేను లైవ్ చూసా కదా, అంటే ఇట్లా అసలు తిరుగుతూనే ఉంటారు. అంటే ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళ తర్వాత ఒకళ్ళు ఆవుని వేసుకొని. రీజనింగ్ ఫర్ దిస్ బట్ దట్ ఈస్ ఆల్. అంటే ఇట్లా దట్ ఈస్ ఆల్ హరిదాసు. ఐ థింక్ మేబీ దే జస్ట్ సింగ్ అవుట్ ద స్టోరీస్ ఆఫ్ గాడ్స్ ఏమైంది అదంతా అన్ని ఏదో ఉంటుంది. ఐ హావ్ నో క్లూ అబౌట్ ఇట్ బట్ యా. ఇంకొకటి ఏం గుర్తొస్తుంది తెలుసా మనకి సంక్రాంతి అంటే ది ఓన్లీ టైమ్ వీ హియర్ లౌడ్ మ్యూజిక్ కమింగ్ ఫ్రమ్ దోస్ సౌండ్ సిస్టమ్స్ ఇస్ డ్యూరింగ్ దివాలి అండ్ నాట్ దివాలి సారీ గణేష్ చతుర్థి అండ్ డ్యూరింగ్ సంక్రాంతి కైట్స్. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. హౌ డిడ్ ఐ మిస్ దిస్ అవుట్? అవును. ఓ వీ హియర్ దోస్ సౌండ్స్. కైట్ బ్రేక్ అయితే అది no my god, yeah, we heard that sound itla like fly చేస్తున్నా. ఇప్పుడు వరకు అసలు ఫ్లై చేయడం రాదు. లైక్ ఐ ఓన్లీ నో లైక్ ఒకవేళ అది పైన ఉంటే ఐ నో హౌ టు లైక్ పుల్ ఇట్ డౌన్ కానీ ఐ డోంట్ నో హౌ టు లైక్ డాడీ చేసేవాళ్ళు. ట్రై చేస్తారు. సో మనం టెరెస్ కి వెళ్ళకుండా బాల్కనీ బయట నుంచి కింద పడేసి ఇట్లా పైకి ఇట్లా చెయ్యి అంటే ఐ నెవర్ గాట్ బట్ ప్రాబ్లీ ఐ డిడ్ వన్స్. అదే జాన్వి వాళ్ళతో నార్మల్ గా వాళ్ళ దగ్గరికి ఇట్లా ఉట్టి ఇట్లా 3 days of festival, 1 day just for kite flying and stuff. I used to go out. అప్పుడు వాళ్ళు ఒక కైట్ ని పట్టుకొని వాళ్ళు దూరం నడుచుకుంటూ వెళ్ళి ఇంకొకళ్ళు ఇట్లా వెళ్తుంది. అండ్ అప్పుడు యూజువల్లీ టెర్రస్ ఆ టైంలో ఇట్లా టెర్రస్ లో ఎవరెవరో ఉంటారు. వాళ్ళు ఇట్లా రాండమ్ అరుస్తుంది. అంటే ఒకరికి ఒక మ్యూజిక్ కూడా వీళ్ళేమో ఏదో ప్లే చేస్తుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ యూజ్డ్ టు బి ఫన్.
సో ఐ థింక్ నాకు ఎలా అంటే నాకు ఎగరేయడం రాదు. సో ఈవెన్చువల్లీ ఎలా అంటే ఆ పడిపోయిన కైట్స్ మనం కలెక్ట్ చేసుకొని తీసుకొస్తుండే సూవెనియర్స్ లాగా గుర్తుందా? లైక్ మన పైన టెర్రస్ పైన పడిపోతే తెచ్చుకుంటుండే అవన్నీ. ఓ మై గాడ్! అండ్ దో వి డోంట్ నో హౌ టు ఫ్లై ఇట్. మన తాతయ్య పక్కా మనకి ఫ్లైట్స్ కొనిపెట్టేవాళ్ళు. కైట్స్ తెప్పించేవారు. ఫ్లైట్స్ కాదు, కైట్స్. కరెక్ట్. లైక్ ఎలా అంటే మనకి ఎగరేయడం మనము ట్రైడ్ లర్నింగ్ బాల్కనీ నుంచి ఎగరేద్దామని ట్రై చేస్తాం కానీ ఇట్ సమ్హౌ డు నాట్ వర్క్అవుట్. నాకు సంక్రాంతి is one of those festivals where we actually started wearing లంగాని అండ్ కొత్త కొత్త బట్టలు గుర్తుందా? లైక్ చిన్నగా ఉన్నప్పుడు we used to wear matching like lehenga and blouse and everything, and eventually Sankranti I think is one of the Telugu, I don't know why, but Sankrantini Telugu పండగ అని కూడా అంటారు కదా. లైక్ అంటే అన్ని తెలుగు పండుగలే, బట్ somehow they used to say సంక్రాంతి. Or probably it's just a guess, can probably Andhra side or Ittu side కొంచెం అట్లా అవన్నీ అవి చేస్తారు కాబట్టి ఇట్లా పంటలు వస్తాయి అండ్ స్టఫ్ మోస్ట్ ఆఫ్ ఆర్ స్టఫ్ ఫ్రమ్ దేర్ కాబట్టి ప్రాబబ్లీ దట్స్ ద రీజన్. కానీ ఐ థింక్ ఆల్సో నేను విన్నదాని ప్రకారం గోదావరి సైడ్ అస్ అండ్ ఆంధ్ర సైడ్ నువ్వు చెప్పినట్టు ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా అమ్మమ్మ యాక్చువల్లీ ఇది కూడా చెప్పేది గుర్తుందా? ఇవి కూడా అవుతూ ఉండేవి అని. సో ఐ థింక్ మనం ఇప్పుడు ఇక్కడ సిటీలో అండి వి డోంట్ నో. ఐ అట్లీస్ట్ ఫీల్ ఇప్పుడు కోడి పందాలని తెస్తే ప్రాబ్లీ వి డోంట్ నో ఆల్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ హర్డ్ ఇక్కడ హైదరాబాద్ లో కూడా అటు హిమాయత్ నగర్ ఎక్కడో సైడ్ అట్లా చేస్తారు. లైక్ ఏదో అట్లా బేసిక్ గా అవుతుంది. ఇంకా అవుట్స్కర్ట్స్ లో ఎక్కువ అవుతుంది. ఈ కోడి పందాలు ఇట్లా పెట్టేస్తారు, ఎవరి కోడి విన్ అవుతుంది అని స్టఫ్. అండ్ నాకు ఇంకొకటి గుర్తు, భోగి రోజు లైక్ ఫుల్ ఇట్లా మంట పెట్టి వి యూస్ టు లైక్ బర్న్ అవుట్ ఆల్ ది ఓల్డ్ థింగ్స్ లైక్ ఫర్నిచర్ ఆర్ మన దగ్గర ఉన్న పాత వస్తువులని. సో ఇట్స్ బేసికలీ ఐ థింక్ ఇట్ సింబలైజెస్ దట్ ఇట్స్ న్యూ బిగినింగ్ కాబట్టి యూ గెట్ ఆల్ న్యూ థింగ్స్ దట్ యువర్ అండ్ అలా అని I think that actually నువ్వు చెప్పినట్టు it's applicable to our mindset also ఏమో, not just materialistic things కదా. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తే మనము న్యూ ఇయర్ ఓకే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కొత్తగా ఇది అది అని అంటాం కదా. సో this is actually similar to that, like get rid of your old stuff, old things, let's start something new అన్నట్టు. So I think నాకు సంక్రాంతి is one of those festivals where అమ్మమ్మ చెప్పే స్టోరీస్ ఎక్కువ గుర్తొస్తాయి అండ్ అమ్మమ్మ చేసే లైక్ పిండి వంటలు. ఓ మై గాడ్, లైక్ it starts off with that as a festival and కారపూస and all మనకి ఫస్ట్ బ్యాచ్ ఎప్పుడు ఆ రోజు తినడానికి టేస్ట్ చేయడానికి ఉండేది. మిగతాదంతా పెద్ద స్టీల్ కంటైనర్స్ లో ఇట్ యూస్ టు గో అండ్ షీ యూస్ టు లైక్ గివ్ ఇట్ ఆఫ్ మనం లైక్ మనకి మమ్మీ వాళ్ళకి పిన్ని వాళ్ళకి అండ్ ఆల్ లైక్ షీ యూస్ టు సెండ్ ఆల్ ఆఫ్ దోస్ అన్నమాట. బట్ అప్పుడు లైక్ ఎంత ఓపిక అండ్ ఎంత క్వాంటిటీస్ లో చేసుకునే వాళ్ళం కదా. ఐటమ్స్ ఫెస్టివల్ కి లైక్ ఓకే ఇవన్నీ చెయ్యాలా అని. అవును, బికాస్ అది గుర్తుందా, ఫెస్టివల్ అయిపోయిన కొన్ని డేస్ కి కూడా మనం అది తింటూనే ఉండేవాళ్ళం. లైక్ ఇవి ఉన్నాయి స్నాక్స్ లాగా పెట్టే స్కూల్ నుంచి వచ్చాక లైక్ తినాలంటే. Okay, so that's all we had for this episode. Hope you all liked it and happy Sankranti and Pongal from both of us. So thank you. Please like, share, subscribe and stay tuned for more episodes. We have, because Kuttu is here with us, we have many interesting topics and episodes and conversations coming your way. So thank you.